టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార రీత్యా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. మనకి రాహువు కుంభరాశి, శని మీనరాశి, శుక్రుడు మేషరాశి, బుధుడు కర్కాటక రాశి, కుజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి, రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్ రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను. ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని సమయంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో గత వారం కంటే ఈ వారములో మీరు ఆర్థికంగా పుంజుకుంటారు. మనకి లాస్ట్ వారంలో మేనమామలతో మోసపోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సహకారాన్ని న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళు పొందుతారు, సహకారాన్ని కూడా పొందుతారు. ధనము చాలా ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ కుజ కేతువులిద్దరూ కలవడం వల్ల మీ యొక్క సోదరులు అందరూ కూడా అన్నదమ్ములు అవనియండి, అక్కా చెల్లెళ్ళు అవనియండి, వీళ్ళంతా కూడా కాస్త మీ మీద వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ డెవలప్మెంట్కి మీరు అడ్డొస్తున్నారనేటటువంటి అపోహలు వాళ్ళకి కలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఏలినాటి శని ప్రభావ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిగతులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త ఆందోళనకరంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఎలక్ట్రానిక్ షాపులు పెట్టుకోండి. కంప్యూటర్లో ఈ యొక్క బిజినెస్లు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆయిల్, తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్ జోలికి వెళ్ళొద్దు. జాబులు పెట్టుకునేటటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ వారం లక్కీ కలర్ మీకు నలుపు, తర్వాత లక్కీ నెంబర్ 8, అదేవిధంగా లక్కీ దిక్కు తూర్పు అన్నమాట. ఈ రకంగా మీరు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా కొత్త పనులు మీరు ఈ వారంలో ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు పూర్వంలో మీకు మిస్ అయిపోయినటువంటి మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వారంలో వీళ్ళంతా కూడా మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఏలినాటి శనిలో కొత్త ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా ప్రేమికులకి వీళ్ళందరూ కూడా పరిచయం అవ్వడానికి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శనికి జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానము చేసుకోండి. అలాగే రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి మీరు ఓం శనేశ్వరాయ నమః అంటూ శనివారం నాడు మీరు ప్రదక్షిణలు చేసుకుంటే ఈ వారం చాలా అద్భుతంగా మీకు ఉంటుంది. అలాగే నల్ల నువ్వుల ఉండలు తీసి తయారు చేసి మీరు పేదవాళ్ళకందరికీ కూడా పంచండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారంలో మేనమామలు మీకు రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చిట్టి పట్టల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఆ చిట్టి వాళ్ళు పాడేసుకుని మీకు డబ్బులు కట్టకుండా వాళ్ళు ఎగ్గొట్టడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ధన ఆదాయము కాస్త మెరుగుదల అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేయడం జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్ళవచ్చు. ఫారెన్ వెళ్ళాలనుకునేప్పటి నుంచి కూడా పాస్పోర్ట్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు అధికమైనటువంటి పని ఒత్తిడి కారణంగా కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉండడం కారణంగా మీరు కాస్త డిప్రెషన్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక స్త్రీ మూలకంగా మీరంతా కూడా డిప్రెస్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ కొత్త ఆడవాళ్ళని కానీ, పాత ఆడవాళ్ళని కానీ మీరు ఎవరిని కూడా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ పిల్లలకి అందరికీ కూడా చదువు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక వాళ్ళు కనుక ఇప్పుడు మీరు లీడ్ తీసుకొని చదువు చెప్పకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. లేదా సరైనటువంటి కాలేజీల్లో వీళ్ళకి సీట్లు రాలేదనేటటువంటి విషయం మీకు ఆందోళనకరంగా ఉంటుంది. కానీ మీ పిల్లలకు మాత్రం దర్జాగా ఉంటారు. వాళ్ళంతా ఫోన్లు తీసుకుని ఆడుకుంటూ ఉంటారు, సినిమాలు చూసుకుంటూ ఉంటారు. మీరేమైనా మీ భార్యలను తిట్టాలనుకుని మీరు వెళ్ళినా మీ భార్యలు మీ మాట నెగ్గనివ్వకుండా వాళ్ళనే సపోర్ట్ చేస్తూ పిల్లల్ని మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త స్నేహాలు అనేటటువంటివి దొరుకుతాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈ యొక్క వృషభ రాశి వారు అభాసుపాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు అమ్మాయిల చుట్టూ తిరగకుండా గురువుల చుట్టూ తిరగండి. ఈ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని మీరు గురుచరిత్ర అంతా కూడా చదువుకోవడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి రవి బాగుండలేదు కాబట్టి మరి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదువుకోండి, రవికి కిలోంపావు గోధుమల్ని, ఆ తర్వాత ఈ యొక్క ఆరెంజ్ కలర్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే ఆదివారం సూర్యనారాయణమూర్తికి ముగ్గులు వేస్తూ చక్కగా సూర్యనారాయణమూర్తి పూజలు పసుపు పుష్పాలతో సమర్పిస్తూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారిని మనం బటర్ఫ్లైస్ అంటాము. మరి ఈ మిథున రాశి వారికి స్థిరమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో కూడా రావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు ఎంతో ఇదిగా ముందుకు వెళుతూ ఉంటారు. తర్వాత అనుకున్న పనులన్నీ కూడా సాధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించాలనేటటువంటి కసి మీకు వస్తుంది. ఇక ఈ రాశివారు ఎన్నో విజయాలు ఈ వారంలో సాధించడం జరుగుతుంది. మిథున రాశివారు ఆల్రెడీ మీరు ఫారెన్ వెళ్ళిపోవడము, ఇతర దేశాలలో విద్యార్థులు కూడా కొత్త కాలేజీల్లో సీట్లు రావడము, కొత్త దేశాల్లో ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి సాధిస్తారు మీరు ఈ వారం. మరి ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఫారిన్కి వెళ్ళాలి అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేటు ఉద్యోగస్తులు వీళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. టెక్నికల్ ఫీల్డ్లో, ప్రొడక్షన్ వింగ్లో, అలాగే ఈ యొక్క సినిమా రంగంలో కానీ ప్రైవేటు ఫ్యాక్టరీస్లో కూడా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి వాహనాలు అనేటటువంటివి కొనడం జరుగుతుంది. ఇక ఇళ్ళు మీ ఫ్రెండ్స్, మీ హస్బెండ్ ఫ్రెండ్స్తో మీరు ఇళ్ళు సగం తీసుకుని కట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది. శుభమస్తు.
కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనశ్శాంతి లోపముగా ఉంటుందన్నమాట. చదువుకోండిరా బాబు అని పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైనా, మెడికల్ కాలేజీ అయినా డ్యాన్సులు ప్రోగ్రాములు ఇవి వేస్తూ మీరు వీడియోలు మీ పేరెంట్స్కి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన మానసికమైనటువంటి అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి పనులు సాధించాలనేటటువంటి కసి ఈ కర్కాటక రాశి వాళ్ళకు వస్తుంది. ఈ రాశివారు భార్యాభర్తల మధ్య చాలా కాలంగా కొట్లాటలు జరుగుతోంది. అటువంటిది మీకు చాలా అనుకూలంగా తీర్పులు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తీర్పుల కోసం మీరు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో మనశ్శాంతి లేకపోవడము పనుల ఒత్తిడి వల్ల ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, కరెంటు, ఫ్యాన్సీ స్టోర్లు ఇటువంటి వ్యాపారాలు మీకు కలిసి రావు. తిండి వ్యాపారాలు, ఇనుము వ్యాపారాలు, బంగారము ఇలాంటి వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి మనకి జైలుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. పోలీస్ కేసులు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరంతా కూడా నోరు అదుపులో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ధన సంపాదన అనేటటువంటిది మీకు కాస్త ఛాలెంజింగ్గా చెప్పాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ అనేటటువంటిది మీ దగ్గరికి వచ్చేయడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి, మీ దగ్గర ఏదో ఉన్నాయి అనుకుని. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీకు జరుగుతాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయాలు రావడానికి, అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాహాలు సరైనటువంటి సమయంలో జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు, శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా మీరు రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు కలుగుతాయి. జీవితంలో శుభమస్తు. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పనులన్నీ కూడా చకాచకా అయిపోతూ ఉంటాయి. మీ పిల్లలకి సీట్లు రాలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్లో మంచి యూనివర్సిటీల్లో సీట్ రావడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా భర్త ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగాలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారంతా కూడా భర్తలు వాళ్ళకే డికానా లేక ఎక్కడో అప్పు తెచ్చుకున్నారనుకోండి, 2-3 కోట్లు దాంట్లో ఉందని మీకు వాళ్ళ గొప్పలకి ఫ్రెండ్స్కి చెప్పుకుంటే నాకు కూడా కొంత మళ్ళీ నీకు ఆ టైంకి నేను ఇచ్చేస్తాను అని చెప్పి, లేకపోతే ఆ టైంకి నేను ఇవ్వలేను, నేను తర్వాత వడ్డీ ఇస్తానో లేకపోతే ఫ్రీగా నేను ఇస్తానని ఏదో చెప్పడం వల్ల మీరు కూడా బెంట్ అయిపోయి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే అవి సకాలంలో రాకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు అవుతుంది. అయితే మీ భార్య వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా వేసి ఏదో గండాన్ని దాటిస్తుంది కదా అనేటటువంటి ఆశ మీకు ఉంటుంది. కాబట్టి అది జరుగుతుంది కూడాను. కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇకపై ఇంకా అలాంటివి చేయకండి. ఇకపోతే డాక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. స్కూళ్ళ వ్యాపారాలు కూడా బాగుంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా మనకి మేనమామల వలన కాస్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేస్తాము. అదేవిధంగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుములను, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క పనులన్నీ కూడా అయిపోవడం జరుగుతాయి. శుభమస్తు. కన్యారాశి వారికి అందరికీ కూడా మీ పొలాల వల్ల మీకు లాభాలు,
మీ యొక్క మేనమామల వల్ల మీకు లాభాలు జరుగుతాయి. చాదస్తం బాగా పెరిగిపోతుంది మీకు ఈ వారం. తుడిచిందే తుడవడము, కడిగిందే 4 సార్లు కడగడము, ఇలాంటి చేసిన పనే 10 సార్లు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీ భార్యకు మీరు దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఒకే రకంగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా సంసార జీవితానికి ఇద్దరు కూడా దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి వారు కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు చాలా కాస్త రిలీఫ్ అనేటటువంటిది పొందుతారు. టోటల్ రిలీఫ్ ఇంకా రాదనమాట. కాబట్టి ఆర్థికంగా మీరంతా కూడా ఎంతో వృద్ధిలోకి వచ్చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సంపాదన అనేటటువంటిది చాలా బాగా ఉంటుందండి. ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల షాపులు, కిరాణా షాపులు, ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా మీకు సాగుతాయి. కెమెరాలు, మీడియా, ఇలాంటి రంగాలన్నింటిలో కూడా మీరు ఆరితేరినప్పటికీ కూడా ఇవి కొంచెం ఛాలెంజింగ్గా మీకు అనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క కన్యారాశి వారు చక్కగా ఒకే పద్ధతిలో వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి మనము సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ, రావి చెట్టుకి పూజ చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం గత వారం కంటే బాగుంది. గత వారంలో ఆదాయాల కంటే ఈ వారం ఆదాయాలు బాగా పెరిగినాయని మనం చెప్పుకోవాలి. కొత్త స్నేహాలు మీకు తారసపడడం జరుగుతుంది. చక్కగా ఈ యొక్క వారంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా చకాచక అయిపోతాయి. ఆధార్ కార్డు అప్డేట్ల దగ్గర నుంచి ఓటర్ కార్డులు అన్నీ కూడా మీరు అప్డేట్లో పెట్టుకోండి. మీకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా కోర్టుల్లో వ్యవహారాలు ఉంటాయి కదా, మీకు అన్నదమ్ముల ఆస్తులు ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో మీరు రెడీగా పెట్టుకోండి. ప్రభుత్వ పనులు కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటివి అన్నీ కూడా అనుకూలం అవ్వాలి మీకు. సో ప్రభుత్వ పనులు కొంచెం కదిపే విధంగా మీరు అడుగులు, ప్లాన్లు చేసుకోండి. మీ పొలాలకు సంబంధించి కోర్టు కేసు ఇంకా ఎక్కడికక్కడే ఉంది, కాస్త ముందుకెళ్ళాలి. ఉద్యోగాల్లో కాస్త రాయబారము అలా ఎక్కువ అవుతాయి మీకు. ఏంటంటే పర్మనెంట్, టెంపరీ అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా, టెంపరీగా చేస్తున్నటువంటి వాళ్ళు పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ వాడకం కొంచెం తగ్గించండి. ఆరోగ్యం పైన, నరాల ప్రభావం మీద మీకు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ప్రభావం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త సినిమాల కోసం, ఛాన్సెస్ కోసం వెయిట్ చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సినిమాల్లోకి వెళ్ళిపోండి. షేర్స్, స్పెక్యులేషన్స్, బిజినెస్లు బాగానే ఉంటాయి, కానీ రిస్క్ ఉంటుంది, జాగ్రత్తగా ఆడుకోండి. మరి అలాగే ఈ యొక్క చక్కగా సినిమాలు, సీరియల్స్ ఇవి తీసుకోండి. మంచి మీడియా రంగంలో మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మీరు ఈ అస్తమాను బంగారము, స్థలాలు కొని డబ్బులు పోగేసుకోవడం కాదు. ఈ సినిమా ఒకటి క్లిక్ అయితే చాలు, మీరు ఆ మీడియా ఒకటి క్లిక్ అయితే చాలు. ఆ విధంగా పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీకు ఈ వారం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పడడానికి అవకాశాలు ఉంటాయి. నూతన వస్త్ర అలంకరణ, కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, కొత్తగా బంగారం అనేటటువంటిది కొనుక్కుంటారు. ఇతర ఊర్లు వెళ్ళి చక్కగా మీరంతా కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక తులారాశిలో కొంచెం వయసు అయిపోయినటువంటి వాళ్ళు, హెల్త్ బాగా లేనటువంటి వాళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ వారంలో కాస్త ఆరోగ్యపు ఇబ్బందులు అనేటటువంటి మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వారంకిలో మీకు లక్కీ నెంబర్ 6, లక్కీ వారం శుక్రవారము. ఆ తర్వాత లక్కీ బట్టలు, పింక్ కలర్ బట్టలు వేసుకోండి. అలాగే పింక్ కలరు జేబురుమాల మీరు చక్కగా పెట్టుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి.
అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు మీకు జాతకంలో కలుగుతాయి. చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి ఈ వారం ఎక్కువగా ఫోన్ వాడకం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొత్త కొత్త స్నేహితులందరూ పరిచయం అవుతూ ఉంటారు. దానివల్ల కొత్త కొత్త లింకులు పంపుతూ ఉంటారు. జాగ్రత్త. ఆ లింకుల నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులన్నీ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 4 డబ్బులు ఉన్నాయి కదా అని ఇంట్లో దాచుకోకుండా బ్యాంకులో దాచుకుంటే ఆ వడ్డీ ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే వడ్డీ ఎక్కువ వచ్చిందని కట్ చేసి పారేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మీరు జాగ్రత్తగా వీటి యొక్క జాగ్రత్తలు మీరు చూసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సరైనటువంటి సమయానికి అందరు కూడా ఫైల్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనకి ఈ ఫ్రెండ్స్ చాలా అధికంగా ఈ వారంలో ఉండడం జరుగుతుంది. పిల్లల్ని కాలేజీలో హాస్టల్లో వేయడం బిజీగా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి మోకాల నొప్పులు ఇలాంటివి రావడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మీ పిల్లలతో మీరు మెడ్రాసు ఇలాంటి ఊర్లన్నీ కూడా టూర్లు వేయడం అనేటటువంటి జరుగుతాయి. ఇక తిరుపతి ఇలాంటి యాత్రలు కూడా ఎక్కువగా యాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మానసికంగా అర్ధాష్టమ రాహు పంచమ శని ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో కాస్త మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ అల్లర్ల వల్ల మీకు తలపోట్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి, అలాగే మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనం ఏ పని చేసినా సరే సక్సెస్ చేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో ఉంటారు. సంపాదన బాగా పెరిగిపోతుంది మీకు. అయితే ఖర్చు కూడా అప్పులు వద్దన్నా కూడా మీకు అప్పులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8:05కి దానం చేసుకోండి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. మీకు శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారము చాలా బాగుంటుంది. ఇళ్ళు స్థలాలు అమ్మలేకపోతున్నాం అనుకునేటటువంటి వాళ్ళు అమ్ముతారు. ఇనప వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మీకు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల ఆయిల్ బిజినెస్లో కూడా మీకు కలిసి వస్తాయి. అయితే చేసినటువంటి ప్రతి పని కూడా 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళంతా కూడా ఈ సమయంలో ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అప్పులు బాగా పుడతాయి. అయితే ఏదైనా స్థలం కొన్నట్లయితే అది లోయలో కానీ ఎత్తు మీద కానీ మీరు కొనడం అనేటటువంటిది మీకు తెలియకుండా అలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదో స్థలం కొన్నాం కదా ఇల్లు కట్టుకుందాం కదా అంటే 20 లారీల మట్టేసి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో అందరితో కూడా న్యూసెన్స్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు పాతగా గతంలో మీరు ప్రేమించినటువంటి స్త్రీ మీ ఇంటికి వచ్చి కూర్చొని మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అక్రమ సంబంధాలు ఉంటే అవన్నీ కూడా వదిలేసుకోండి మీరు. ఇకపోతే అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రాల తిరుగుదా అనేటటువంటిది బాగా తిరుగుతారు. గతంలో ప్రేమికులతో కలిసి తిరిగినటువంటివన్నీ కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమికులు, పాత ప్రేమికులు. కాబట్టి జాగ్రత్త మగవాళ్ళు. ఈ రకంగా వ్యాపారాలు చాలా అద్భుతంగా మీరు వ్యాపారాలు చేస్తారు. కొత్త కొత్త ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల షాపులు, హోటళ్ళు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా జరగడం జరుగుతుంది. గోల్డ్ కలర్ బట్టలు వేసుకోండి. మీ యొక్క లక్కీ నెంబర్ 3. చక్కగా ఈశాన్య దిక్కుగా ప్రతిరోజు కూడా దండం పెట్టుకొని వెళ్ళండి. ఈశాన్య దిక్కు అయినటువంటి ఇళ్ళు ఆ స్థలాలు మీరు విదిక్కుల్లో కొనుక్కుంటే చాలా మంచిది. ఇక చేపల రొయ్యల చెరువులు, మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రైతులు ఇవన్నీ కూడా బాగుంటాయి. మరి చిన్నతనంలో భర్తలు పోయినటువంటి వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు చేసుకోకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పునర్వివాహాలు మళ్ళీ అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అందువలన పరిహారాలు ఏమిటంటే
ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కుజ కేతువులు ఉన్నారు. దీనివలన డిప్రెషన్ వస్తుంది. ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్లు దాటుతుంటే ఖచ్చితంగా ముగ్గురు అవతల వాళ్ళు వెళ్ళి బైక్ మీద వెళ్తూ మిమ్మల్ని గుద్దేయడం జరుగుతుంది, మీ కాలు విరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోన్ వాడకాలు తగ్గించండి. యాక్సిడెంట్ని నివారించుకోండి. ముందు చెప్తున్నాను, ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేతువులు చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహాలు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ఇమ్మీడియట్ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. లేకపోతే కనుక డిప్రెషన్ వాళ్ళ హ్యాండ్ ఇస్తారు. మీరు డిప్రెషన్ మీదకి వెళ్ళిపోయి మందు బాటిల్ మీద బాటిల్ పట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ మానేసేయండి. ఇక శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి శత్రువులంతా కూడా మీకు అనుకూలమైపోతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏ పని కావాల్సి ఆ పని సక్సెస్. పుట్టిళ్ళకి వెళ్ళిపోతారు. ఊర్లు తిరుగుడు అండ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ మీరు పెట్టేసుకుంటారు. కాబట్టి కొంతమంది మగవాళ్ళు ఇటువంటివి చేయకండి. అటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా మనం అని చెప్పి ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు మీకు తగిలినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. మీరు సమాజాన్ని భ్రష్టత్వాన్ని చేయకండి. అదేవిధంగా సమాజాన్ని బాగు చేయాలనేటటువంటి ఆలోచనలు మకర రాశి వాళ్ళకి వస్తూ ఉంటాయి. వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. బట్టల షాపులు, కిరాణా షాపులు ఇవన్నీ కూడా బాగానే చేసుకుంటారు. కాకపోతే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సిగరెట్లు, గుట్కాలు, మందుబాటుళ్ళు వీటికి దూరంగా ఉండండి. ఇకపోతే మీ సోదరులు మీ పేరు మీద మంచిగా డెవలప్మెంట్ అయిపోతారు. మీ స్థలాల్లో ఉన్నటువంటి అద్దులన్నీ కూడా మీ సోదరులు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇనప వ్యాపారము, ఈ యొక్క ఆయిల్ బిజినెస్లు బ్రహ్మాండంగా క్లిక్ అయిపోతాయి. చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత చక్కగా మనకి ఈ యొక్క వ్యవసాయం ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి మనకి ఏమిటి అంటే అష్టమ కుజ కేతువులు. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఆ ఎర్రని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి చక్కగా. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు మీరేం చేయాలి, ఉలవల్ని, ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి పంచమంలోకి గురుడు వచ్చాడు. మీకు చాలా బాగుంటుంది. డబ్బులు పని లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పనులు మంచిగా రావడము అండ్ ఉద్యోగస్తులు కూడా మీకు దొరకడము, ఉద్యోగం చేసేవాళ్ళు పనులు కూడా ఈ స్తంభించిపోయినటువంటి అన్ని పనులు కదలడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి అసలే బుర్రపాడైపోయి పనులు లేవు అని అనుకున్నప్పుడు మీకు నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అందువలన ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి మీ క్యారెక్టర్ మీద పరీక్షలు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని చక్కగా ఈ యొక్క కుజుడు పిల్లల సంతోషాన్ని కలిగిస్తారు. మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడం కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు కూడా స్థానభ్రంశమైతే బాగుంటుంది, వేరే ఊళ్ళకి వెళితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాహన యోగం మీకు పడుతుంది. వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. సీనియర్ జర్నలిస్టులకి, యాంకర్లకి వీళ్ళందరికీ కూడా పరిస్థితి చాలా బాగుంటుంది. ఫోన్ అధికంగా వాడడం వల్ల మీ కళ్ళు దెబ్బతినేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు హైడ్రోసెల్ ఆపరేషన్ అనేటటువంటిది వృషణాల ఆపరేషన్ మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండండి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి అందరితో కలిసి మంచిగా ఉద్రేకంగా లేకుండా మంచిగా ఉండడం జరుగుతుంది. అయితే వితండవాదము అనేటటువంటిది ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా అద్భుతంగా మీకు ఉంటుందన్నమాట. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసి శుభ్రంగా దానికి పూజ చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరూ కూడా ఏలినాటి శని బాగా ప్రబలంగా ఉంది. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీ ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. గత వారం కంటే కూడా ఈ వారంలో అధికంగా ధనాన్ని బాగా సంపాదిస్తారు. భార్యలతో మీరంతా కూడా కొత్త కొత్త కాపురాలు మీరు పెడతారు. వేరే ఊరల్లోనూ వీళ్ళక్కడ వేరే స్థానభ్రంశం అనేటటువంటిది అధికంగా కనబడుతుంది. మరి ఈ యొక్క ఖచ్చితంగా మీరు ఇళ్ళు మారడం కానీ, స్థలాలు మారడం కానీ, ఊర్లు మారడం కానీ జరుగుతుంది. కొంతమంది విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళ కోరికలు మీకు తీరడానికి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి మేము హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఉద్యోగాలు చేస్తామండి అని అన్నప్పటికీ కూడా అవసరం లేదు, మీరు ఇంటి దగ్గర నుంచి ఉండి చేసుకోండి అంటారు. అయినప్పటికీ కూడా మీరు ఎదురు వెళ్ళి కంపెనీకి మీరు ఊర్లో వెళ్ళి అక్కడ మారడం అనేటటువంటిది కంపల్సరీగా జరుగుతుంది. మీ యొక్క బ్రదర్స్ డెవలప్మెంటు, సిస్టర్స్ డెవలప్మెంటు అధికంగా మీకు కనబడుతుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల్లో బిజీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. చిట్టిపాటల వ్యాపారాల్లో మీరు సక్సెస్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మీకు మిత్రులుగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. కొత్త రకమైనటువంటి వ్యాపారాలకు ప్లాన్ చేసుకోండి. కొత్త చక్కగా ఈ యొక్క దేవాలయాలు కట్టడాలు, పూజా స్టోర్స్ పెట్టడాలు, దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ దేవాలయాలు ఇవన్నీ కూడా బిజినెస్లు బాగున్నాయని చెప్పేసి దొంగ ఆలోచనలతో కొంతమంది మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మీరు సవ్యంగా మంచిగా జాగ్రత్తగా చేసుకోండి. దైవారాధన బాగా పెంచుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్న కారణంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా వస్తుంది. రావి చెట్టును వదలకండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. రావి చెట్టుకు నీళ్లు పొయ్యండి జాగ్రత్తగా. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.